కప్పకాలు తింటావా ఏంట్రా? ఏదో ఎర్రచందనం అమ్మినట్టు అమ్ముతున్నాడు ఇంట్లోనే. సద్దలు లేకుండా ఇదంతా తెలీదురా, నాకు తెలియదు. నువ్వు ఫస్ట్ టైం అది ఆలు వేసారా? హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్యారిస్ తెలుగు అబ్బాయి. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని వెళ్తున్నాను. ఈరోజు సాటర్డే. నాకు లేక ఆఫ్టర్ 4 months తర్వాత నాకు సాటర్డే అనేది వచ్చింది అన్నట్టు. వీకెండ్ కాబట్టి అలా బయటికి వెళ్దామని చూస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో చలి ఎక్కువ ఉంది అండ్ చూడలే ఇంతవరకు అసలు. అక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి లైక్ నేను ఏదైతే ట్రిప్కి వెళ్ళానో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అసలు ఇక్కడ బయటికి కూడా వెళ్ళలేదు. వర్క్, ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూస్ ఇలా సాగిపోతుంది అన్నట్టు. సో ఇలా ఈరోజు మా ఫ్రెండ్ గారితో పాటు నేను బయటికి వెళ్తున్నాను. సో జాకెట్, ఇంత పెద్ద జాకెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఇది నేను లాస్ట్ ఇయర్ న్యూయార్క్లో కొన్నా, €60 బ్లాక్ ఫ్రైడే టైంలో. సో ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం మీరు కొంచెం లెంతీది కొనండి. నేను ఆ టైంలో నాకు లెంత్ వద్దు, కొంచెం షార్ట్ ఉండేటట్టు కొందామని ఇలా చిన్నది కొన్నా. ఎంత పెద్దగా చూడు, ఇక్కడ చలి ఆగాలంటే ఇంత పెద్దది వాడాలన్నట్టు. ఏంద్రా ఇది, చాలా రోజులు ఇవాళ ఫస్ట్ టైం వేస్తున్నా దీన్ని. ఆ తర్వాత అమ్మా ఇలా ఉంటుంది అన్నమాట ప్యారిస్లో. -1 చలిలో ఇట్లా బయట తిరగనీకి వెళ్తున్నాం. ఇది పద్ధతి. నాకైతే ఇప్పుడు ఈ పాయింట్ అనేది మొత్తం చల్లబడిపోయింది ఇప్పుడు బయటికి వచ్చే లోపే. అలా ఉందన్నమాట చలి. ఈసారి ఎందుకు అసలు చలి అయితే మామూలుగా లేదు, విపరీతంగా ఉంది అసలు. లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా గట్టిగా ఉంది. ఇప్పుడే -1కి వెళ్ళిపోయింది. అప్పుడేమో జస్ట్ నవంబర్ తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే పోయింది అన్నట్టు -1లకి. ఇది చాలా హాట్ గురు, సారీ ఇది చాలా కూల్ గురు. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ మాత్రం కాన్కోర్డ్ వెళ్తున్నాము. అక్కడనే లైక్ క్రిస్మస్ ట్రీస్ అనేవి పెడతారు అండ్ తులరి గార్డెన్స్లో మొత్తం ఎగ్జిబిషన్ పెడతారు. దాంతోపాటు మన ఆర్గితి ట్యాంప్ దగ్గర లైట్ షో ఉంటుంది. మొత్తం ఆ రోడ్ మొత్తం కంప్లీట్గా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం లైటింగ్స్ ఉంటాయి. సో అవి కూడా చూపిస్తాను. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళాల్సింది, బట్ లేచేసరికి 10, మీటింగ్ అయ్యేసరికి 11:30, కుక్ చేసుకొని తిననీక 2 అయిందారా, 3 అయితే ఈరోజు స్పెషల్గా ఇక ఎగ్ బిర్యానీ చేసిన. ఏదో చేయాలనిపించింది, లేక సాటర్డే వచ్చిందని ఎగ్ బిర్యానీ చేసుకొని తిన్నా. యాక్చువల్గా చికెన్ బిర్యానీ ఏదో అనుకున్నా, కానీ చికెన్ తేవాలి అంటే మేము గాదినాడు వెళ్ళాలి. సో అంత టైం లేకుండే. సో చేసి తిని మళ్ళీ నా ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని ఇంతసేపు కూర్చుంటే 2 వర్కులు చేసేసరికి ఈ టైం అయింది. సో ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఇక వెళ్ళాలన్నమాట. ప్యారిస్ ఎలా ఉంది? బాబు కర్నూలు నుంచి వచ్చాడనమాట, చదువుతుంది పబ్లిక్ యూనివర్సిటీలో. రేపు పబ్లిక్ యూనివర్సిటీ అంటే ఎగబడతారు నీకు చూసి. సో మా దాంట్లో, మా గ్యాంగ్లో మొత్తం ఏమంటారు, మన మా ఇంటేక్లో వచ్చిన వాళ్ళలో నువ్వెక్కడే అనుకుంటాగా. జూనియర్స్లో కూడా ఎవరు లేరు. చెట్లే M1 ఎక్కాలి. ఈడ హోటల్ ది విలేలో దిగాలన్నమాట. అక్కడ నుంచి M1 మనం చేంజ్ అవ్వాలి కాన్కోడ్కి వెళ్ళాలి అంటే.
అక్కడ కూర్చోరా. ప్యారిస్ స్టడీస్ ఎలా ఉన్నాయి? నేనా? నాకు బాగున్నాయి బ్రో, నాకు బాగుంటాయి అన్ని. అన్నీ కాదు, నేను అడిగిన క్వశ్చన్ ఏంది? స్టడీస్ బాగుంటాయి బ్రో, చదువుకుంటేనే బాగుంటుంది. సో లాస్ట్ టైం నేను చెప్పాను వినబడదు. సో లాస్ట్ టైం నేను ఒక రీలే పెట్టాను, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిద్దాం అనుకున్నా, బట్ కుదరలే నాకు. ఇంకా ఏదో ఇట్లా సాగిపోతుంది అన్నట్టు ఈరోజు చూపిస్తున్నాను. నాకు మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కూడా ఫ్రీగానే ఉంది. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఏమంటారు మన లా డిఫెన్స్ కానీ ఇంకా ఎక్కడ ఉంది లా డిఫెన్స్ అండ్ తుల్రిస్ గార్డెన్. ఇప్పుడు పోయేది తుల్రిస్ గార్డెన్. ఇంకో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి గుర్తుకోసలేవు కానీ సో చూపిస్తా. నా దగ్గర కూడా ఉంది లిస్ట్. వెరీ ఎగ్జైటింగ్. హోటల్ ది విలే టువర్డ్స్ ది లా డిఫెన్స్ వెళ్ళాలన్నమాట. ఏదో అప్పుడు వచ్చినప్పుడు గుర్తు. హోమ్ కంట్రీలో ఎప్పుడు మనం ఇంటర్న్షిప్ చేయకూడదు. ఏదన్నా ఇక్కడనే స్టడీ ఎక్కడ చేసావు అక్కడ చేస్తేనే నీకు బెనిఫిట్స్ ఎక్కువ. అందరూ అనుకుంటారు చెయ్యొచ్చు అక్కడ ఇక్కడ అని, అవసరం లేదు. ఈ M1 ట్రైన్లో మ్యాక్సిమం అన్ని విజిటింగ్ ప్లేసెస్, లా డిఫెన్స్ విజిటింగ్ ప్లేసే, పౌంటి ది న్యూలే విజిటింగ్ ప్లేసే, ఆ చార్లీస్ ది ఎతుగ్లే అది కూడా విజిటింగ్ ప్లేసే. ఎందుకు అంటే అలా అక్కడ ఆర్జీ ట్యాంప్ ఉంటుంది. తర్వాత చాంప్స్లిన్ ఇది విజిటింగ్ ప్లేసే. కాన్కోడ్ చాంప్స్లిన్, ఆ తర్వాత కాన్కోడ్ కూడా విజిటింగ్ ప్లేసే. తుల్రీ గార్డెన్ కూడా విజిటింగ్ ప్లేసే. లూర్ మ్యూజియం, లూర్ రివోలీ, షెట్లేలో రెస్టారెంట్స్ ఉంటాయి. అది కూడా హోటల్ ది విలేలో ఒక ఏది ప్యాలెస్ ఉంటుంది. ఇంకా బాస్టిల్ కూడా అదే. తర్వాత గాదిలియాన్లో ఏం లేదు, నేషన్లో ఏం లేదు, అంతే. షెట్దు విఎన్సీ అక్కడ కూడా ఒక ప్యాలెస్ ఉంది. ఇన్ని ఒకటే లైన్లో ఎవరైనా తిరగాలి అనుకుంటే మెట్రో 1లో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ప్లేస్ విజిటింగే. కాన్కోడ్ దిగేసామన్నమాట. ఇంకా టువర్డ్స్ ది అక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది, ప్లేస్ ది కాన్కోడ్ అన్నట్టు. ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి. కొత్తగా జరుగుతుంది. మెట్రోలో గందరగోళంగా ఉంది మొత్తం ఇక్కడ. ఇది అన్నమాట కాన్కోడ్ అనే ప్లేస్. ఇది నైట్ వ్యూ. అప్పుడు ఇంతకుముందు కూడా నేను ఎప్పుడైనా ఉమాన్ వచ్చినప్పుడు మీకు ఫుల్ వీడియో ఉంటుంది దీని గురించి, అది ఇది అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. సో కాన్కోడ్ అనేది ఈ ప్లేస్ ఎందుకు బిల్డ్ చేశారంటే, ఇక్కడ నుంచి మీకు షాంసిలే అనే ఒకటి ఉంటుంది ఏరియా మొత్తం. ఆ రోడ్డు మొత్తం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కలిపి కంప్లీట్గా మొత్తం మీకు బ్రాండ్స్, లైక్ లగ్జరీ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిప్రజెంట్ చేస్తాయి అన్నట్టు. అవి షాప్స్ అన్నట్టు. సో ఆ షాప్స్కి ఒక మాసివ్ స్టార్టింగ్ పాయింట్ అనేది కావాలి అన్నట్టు. సో దానికోసమని ఇది బిల్డ్ చేశారు అన్నట్టు. ఈ కాన్కోడ్ సర్కిల్ ఏరియా ఉంటుంది ఇదంతా మొత్తం. చుట్టూ చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈఫిల్ టవర్ కూడా కనబడుతుంది, చూడొచ్చు. అక్కడ కూడా స్తూపం కూడా కనబడుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా క్రిస్మస్ ట్రీస్ ఇంకా ఇక్కడ చేశాను అనుకున్నాను నేను. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 20 days అవుతుంది. అప్పటి నుంచి ఇంకా ఇదే జరుగుతుంది, ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. ఈసారి పెద్దగానే ఏదో ప్లాన్ చేసినట్టు. ఇక్కడ లాస్ట్ టైం చూసినప్పుడు అయితే మొత్తం కంప్లీట్ క్రిస్మస్ ట్రీసే. చూడాలి మరి ఇక ఈసారి ఏం పెడతారో ఏంటి అనేది. ఇది ఒకటి. అండ్ అక్కడ కనిపిస్తే అక్కడ ఆర్కిది ట్యాంప్ రోడ్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా. చెప్పాను కదా చాంప్స్లీ ఏదైతే ఏరియా ఉందో స్ట్రైట్ కనబడుతుంది, మీకు అది కనబడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తేనేమో తుల్రీ గార్డెన్. ఈ తుల్రీ గార్డెన్ ఎగ్జిబిషన్ ఉంది, అక్కడ లైటింగ్స్ ఉంది చూడండి. ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది, చూపిస్తాను. ఇది కూడా చూపిస్తాను. అదా లెట్స్ గోరా. మా చలి మాత్రం ఇరగ తీస్తుంది.
చలిలోనా చలిలోనా బయటికి వచ్చాము. మొత్తం లైట్ కూడా ఇక్కడ చూద్దాంపా. ఇక్కడ ఇదేంది రోడ్డు, సైకిల్ రోడ్ ఇదంతా. షాంప్స్-ఎలిజే. మాకు కొంచెం పలకనిక ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చాని షా అంటారు, షాంప్స్-ఎలిజే. మాకు అదే ఇబ్బంది అవుతుంది మెయిన్ రీజన్ కంటే. ఇది చూడొచ్చు, మీకు ఇక్కడ ఒక స్తూపం కనబడుతుంది చూడండి. ఈ స్తూపం ఈజిప్ట్ నుంచి తెప్పించారన్నమాట. ఎందుకు ఈజిప్ట్ నుంచి తెప్పించారంటే వీళ్ళు మెయిన్గా ఆ కాలంలో లైక్ ఐ థింక్ 18th century అనుకుంటా, ఆ కాలంలో ఫ్రాన్స్కి ఈజిప్ట్కి బాండింగ్ కుదరనీక. సో అక్కడ నుంచి ఎవరైతే ఉన్నాడో, నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మొహమ్మద్ అలీ అని వచ్చింది. అతను ఈ స్తూపాన్ని ఇక్కడ పంపించాడు సింబాలిక్గా, ఫ్రెండ్షిప్ సింబాలిక్గా అనేది కాన్కోడ్కి ఈజిప్ట్కి మధ్యలో. సో దానికోసం అని అక్కడ నుంచి ఈజిప్ట్ నుంచి వచ్చిన రాయి ఇది. అరే పాప లైటింగ్ లైటింగ్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, అక్కడ ఈఫిల్ టవర్ లైటింగ్ వస్తుంది. ఇక్కడ ఇది కూడా ఎట్ ఏ టైం ఒకటేసారి రెండు లైటింగ్ వస్తుంది అన్నట్టు. గ్రీన్ పడింది, మేము వెళ్తున్నాం. ఇందాక రెడ్ పడింది కాబట్టి ఆగాల్సి వచ్చింది. కంప్లీట్ సర్కిలే ఇక. మా లైటింగ్ చూడండి. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ అలాది. చేతులు మాత్రం మామూలుగా గడగడతలేవు. వెహికల్స్ వస్తున్నాయి ఈ రోడ్లో. లైటింగ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా ఎక్కువ ఉండాలి. కొంచెం శాంపుల్ మాత్రం. మొన్న ఇక్కడనే జరిగింది సెలబ్రేషన్ అనేది. లైక్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయినట్టు వీళ్ళు లైట్స్ ఆన్ చేశారు. ఆ రోజు ఎంత 3 days 4 days బ్యాక్ అనుకుంటా. అక్కడ మీరు చూడవచ్చు, ఇదే లైన్ అన్నట్టు. షాంప్స్-ఎలిజే అంటే ఇదే లైన్ అన్నట్టు. ఇక్కడ నుంచి మొదలు పెడితే డెడ్ ఎండ్ అక్కడ వరకు ఉంటుంది లాస్ట్. అక్కడ మీకు ఆర్క్ ది ట్రయంఫ్ కనబడుతుంది. అక్కడ తర్వాత కూడా ఇంకా షాప్స్ ఉంటాయి, మొత్తం లగ్జరీ బ్రాండ్స్కి సంబంధించినవి. అది అన్నట్టు ఇక్కడ. న్యూ ఇయర్ నైట్ రోజు మామూలుగా ఉండదు ఇక్కడ కూడా. సేమ్ అదే కూడా అంతే. కానీ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. ఏవైతే ఈవెంట్స్ జరుగుతాయో బయటికి రాకూడదు మాక్సిమం. నా సజెషన్ అయితే నేనైతే వెళ్ళాను బయటికి అయితే అస్సలు వెళ్ళాను. నాకు అందుకే నేను రాను. అందుకే మొత్తం ఇది అక్కడ నుంచి మొదలెడితే ఇక్కడ వరకు ఫుల్ అయిపోతుంది. ఇక ఒక్కసారి ఎంటర్ అయినావంటే 12 అయినంత వరకు నువ్వు బయటకు వెళ్ళే ప్రసక్తే ఉండదు. అంత చాలా మంది ఉంటారు ఇక్కడ. లెఫ్ట్ సైడ్ అయినా సరే, రైట్ సైడ్ అయినా సరే, ఈ రోడ్ మొత్తం కంప్లీట్ గా. అరే చెవులు అయితే మండిపోతున్నాయి రా. మా చెవులు రెండు మండుతున్నాయి. ఎవడరా నేను వెళ్ళావన్నది -1 degree బయటకు. ఎవడరా నేను వెళ్ళావన్నా అనరా నేను. వితౌట్ డ్రెస్ కోట్ లేదా అది చెప్పు. నువ్వు షాంప్స్-ఎలిజే వెళ్తే క్లారిటీ మెయింటైన్ చెయ్యి. అమ్మా స్టార్ట్ అయింది అనుకున్నా కానీ స్టార్ట్ కాలేదు ఇక్కడ. ఇంకా మరి ముందు December 1st weekలో చేస్తారో ఏమో చేస్తారో. తర్వాత ఇప్పుడు మనం తులసి గార్డెన్ పోవాలి. వెళ్ళే ముందు నేనైతే ఫోను ఇవంతా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే లేపేస్తారు దొంగ నా బట్టలు ఇల్లు. చలిలో కూడా బాగా తిరుగుతున్నారు అన్నమాట వీళ్ళు. సైకిల్స్ వేసుకుని ఎలా తిరుగుతున్నారు చూడండి. గ్లౌజ్ వేసుకున్నాను అన్నమాట ఇప్పుడే. చలి మాత్రం ఘోరంగా రాలే ఇక్కడ. అరే
బాబా ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ చేశారు. అరే లాస్ట్ టైం ఎంట్రీ ఇక్కడనే ఉండేనారా? లేదు ఎంట్రీ వ్యూ చూడవచ్చు అసలు ఎలా ఉందో, లైటింగ్ ఇది గులాబ్ జాములు గులాబ్ అంటే ఇది కట్ చేయాలి, అదొక ఆర్ట్. హియర్ వి గో. అరే ఏంద్రా ఇట్లా పెట్టారు మొత్తం, ఇంతమంది ఉన్నారు చూడండి. అందుకే కాన్కోడ్ అంటే ఇష్టం నాకు. చూడండి ఎంత మంది జనం ఉన్నారో. ఇక మొత్తం మీరు ఫుడ్ తినొచ్చు, లైక్ మీరు షాపింగ్ చేయొచ్చు, క్రిస్మస్ షాపింగ్ ఇవన్నీ చేయొచ్చు అన్నట్టు. ఓడి అమ్మ ఇక్కడ క్రిస్మస్, క్రిస్మస్ ట్రీ కూడా వేసారు. ఓ పదం అరే నీకు అట్లా కాదురా, క్రిస్మస్ ట్రీస్ కూడా ఒకటి స్నో అన్నట్టు, ఒక లైటింగ్ అన్నట్టు, మళ్ళీ ఒక స్నో చేశారు అన్నట్టు. ఈ బొమ్మలు మనం కొనవచ్చు. గన్ గేమ్ ఆడుతున్నారు, మన జాతరలో అన్నట్టే ఉందిరా బాబు, ఇదంతా జాతరే. నాకు కూడా బొమ్మలు కావాలి. ప్రతి పండుగ జాతర ఉంటుంది ఈడ, సంవత్సరానికి ఒక పండుగ. ఓ కదా ఇక్కడ చూడవచ్చు హాట్ డాగ్స్ అన్నట్టు, ఫుడ్ ఫెస్టివల్. ఇక్కడ ఈ 1 డే జరిగేది, ఈ 1 డే కాదు, ఆల్మోస్ట్ క్రిస్మస్ అయ్యేంత వరకు ఇక్కడ ఈవెంట్ అనేది జరుగుతుంది. మొత్తం కంప్లీట్ గా 1 year జరిగే వీళ్ళకి సంపాదన ఈ 20-25 days లో ఆల్మోస్ట్ ఇంకా 32 days ఉంది క్రిస్మస్ అనేది. సో ఈ 32 days లో 1 month లో మొత్తం 1 year కి సరిపడా సంపాదన సంపాదిస్తారు అన్నట్టు. ఇక్కడ ఇట్స్ లైక్ ఇట్స్ బిజినెస్ అన్నట్టు. మనకు కూడా కొన్ని బిజినెస్ ఇప్పుడు మాత్రం చాలా అయితే తక్కువ పెడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి మొత్తం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు. ఏ జోక్ గా సీరియస్ రా, నవ్వుతాయింద్రా. నేను సింగిల్ మీనింగ్ లో అన్నాను, వీడియో అయితే డబుల్ మీనింగ్ లో తీసుకుంటాను. చిన్నపిల్లలు లేక నాకు ఇది ఎక్కాలని ఉంది, అరే ఎక్కుదాం మరా. ఆ రేటు పెడితే మనకు 1 month గ్రాసరీస్ వస్తాయి. జనాలే జనాలు. ఇవన్నీ వండర్లా అయిపోయినాయి రా, నావి వండర్లా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ స్ట్రీట్ మొత్తం అసలు జ్యువెలరీస్ ఉంది. ఇదేదో సంథింగ్ బొమ్మలు కొనే షాపు. బిగ్ బ్యాంగ్ క్లబ్ అంట. అక్కడ ఫ్రూట్ షాప్ ఉంది, మొత్తం కంప్లీట్ గా అసలు ఫ్రూట్ షాప్స్ అవి ఇవి ఉన్నాయి. మొత్తం వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లేక వేసారు అన్నట్టు. డ్రెస్సింగ్ కూడా అలానే వేసారు, డ్రెస్సింగ్ కూడా. రగ్గులు, చెద్దర్లు. ఇంకా చెప్పిన కదా సంత, ఇది సంత ఇది సంత. ఒక లైన్ లో వెళ్ళిపోవాలి సంత. ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్ వెళ్ళిపోవాలి. మేము లాస్ట్ టైం సేమ్ ఇలానే ఈ ప్లేస్ కూడా వచ్చాము, బట్ ఈ రోజు కాదు. అది కొంచెం ఎప్పుడు మాకు బ్లాక్ ఫ్రైడే టైము అప్పుడు తొందరగా వచ్చింది, కానీ ఈసారి ఎందుకో లేట్ వచ్చింది, అది అర్థం కాలేదు. కాకపోతే అప్పుడైతే చాలా జనం ఉండే. మేము ఒక లైన్ లో వెళ్తుంటే ఇంకో లైన్ మాత్రం ఒక 1 side అయిపోయింది. 1 side అన్నట్టు మొత్తం 1 side గా చాలా మంది వచ్చారు. మాకు పోనీకి ఒక సింగిల్ లైనే ఉండే. అప్పుడు చాలా కష్టమైంది ఒక్కొక్కరిని ఎత్తుకడం, అది చేయడం.
ఎక్కువ మంది ఉన్నారు. నేర్చుకోండి నేర్చుకోండి నేర్చుకోండి, ఆడండి ఆడండి, ఆడుకోండి ఆడుకోండి, అవే ఫుడ్ పెడతాయి మనకి, ఆడుకోండి ఆడుకోండి. మనకు అదే ఇంపార్టెంట్. బాయ్ మ్యాన్, బాయ్ ఉన్నాడు రా, హల్క్ మ్యాన్ ఉన్నాడు. హల్క్ మ్యాన్ ఉన్నంత వరకు మనల్ని వాడు రాపేది. వీళ్ళు ఇక్కడ నడవాలంటే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. మన బేగంపేటలో కూడా, అది బేగం బజార్లో కూడా ఇట్లే నడుస్తారంట కదా. నేను ఎప్పుడు పోలేదు బేగం బజార్కి. మన హైదరాబాద్లో బేగం బజార్ కూడా ఇట్లా నడవాలి. ఆడ సీన్, అల్లుడు సీన్లా హీరో మొత్తం ఇట్లా బేగం బజార్ లా గాజు వేసుకొని వస్తాడు చూసిన, అంత రష్ లో. అదంతా గ్రాఫిక్స్ రా. బొమ్మరిల్లులో సిద్ధార్థ్ కూడా చాలా కష్టపడతాడు. అరే వైన్ తాగుదాం వారు ఇక్కడ రా. యాపిల్ జ్యూస్ రా, ఇక్కడ హాట్ సైడర్ ఉంది, హాట్ యాపిల్ జ్యూస్ ఉంది. యాపిల్ జ్యూస్ కూడా హాట్ చేస్తున్నాడు రా వీడు. అరే ఎవడరా వీళ్ళంతా. యాపిల్ జ్యూస్ కూడా హాట్ చేసి అమ్ముతున్నాడు. ఒక్క జ్యూస్ €5. రైట్, చేసా ఆల్రెడీ. ఒక్క జ్యూస్ €5 అన్నట్టు. చూడరా, చాక్లెట్ చాన్ €5, పొమె చాన్ €5. ఒక్క జ్యూస్ €5 ఏంద్రా. వాడిచ్చే గ్లాస్ చూడండి ఎంత చిన్నగా ఉందో, మళ్ళీ చాలా చిన్నది. చాక్లెట్ కేఫ్ అన్నట్టు ఇది. ఇది కూడా హాట్ వైన్ కూడా అంతే, €5 €6 ఉంటుంది. నువ్వు ఎట్లాగో తాగవు, నేను తాగను. ఎందుకు చెప్పు పదా, మనకి ఎందుకు రా వైన్ల గురించి. వైన్ కి సీజర్ కి తేడా తెలుసు. ఏంటి? వైన్ లో W ఉంటుంది, సీజర్ లో C ఉంటుంది. పద ముందలు కదా. ఈ బిస్కెట్స్ చాలా ఫేమస్ అన్నట్టు. మన ఇప్పుడు క్రొసాంత్ ఎలానో ప్యాన్ చక్కోలో ఎంత ఫేమస్, ఈ బిస్కెట్స్ కూడా అంతే ఫేమస్ అన్నట్టు. నేను ఇవి తిన్నా నేను ఆల్రెడీ, అన్ని ట్రై చేసా. ఇది టెంప్టింగ్ ఉంటాయి, ఎందుకంటే లైటింగ్ ఉంది కాబట్టి నీకు టెంప్టింగ్ అనిపిస్తుంది. మ్యాక్రాన్స్ ఒక్క చూడండి, ఒక్క మ్యాక్రాన్ €2. ఒక్క బిస్కెట్స్ అంతే, ఒక్కటే బిస్కెట్ ఇది. ఈ ఒక్క బిస్కెట్ €2 అన్నట్టు, అంటే 200 ఒక్కటి. ఇది వ్యాపారం దా. ఏరా ఏం చూసిరా, ఇది చూడు, ఇది లస్సీలు అమ్ముతున్నాడు వీడు. ఒక లస్సీ ఎప్పుడు వాడు కింద నుంచి పైన చూసి అంటాడు. వాడు కో అంటే మనం లస్సీ అనాలి. లస్సీ అంటే అంటాడు. అమ్మా, ఈ షాప్ ఇంకా ఓపెన్ చేయలేదా? ఓహో, ఇటు 6 వరకే పెట్టుకున్నాడా? వావ్, వాట్ ఏ మ్యాన్. 6 వరకు క్లోజ్ చేశాడు. అదే షోనే 6 వరకు పెట్టుకున్నాడు వాడు. ఇదేంటివిరా? అరే వీడేంద్రా ఏమో అమ్ముతున్నాడు రా వీడు. ఇదేంటివిరా అసలు? సాసియాన్ ఓ కేఫ్సా? అరే ఏంద్రా వీడు మొత్తం ఏదో ఎర్రచందనం అమ్మినట్టు అమ్ముతున్నాడు. ఇందులోని ట్రాన్స్లేట్ చేయి. ఇవి ఫస్ట్ టైం చూస్తున్నారా నేను? ఇవి ఫస్ట్ టైం. ఇవి మొక్కజొన్న లేకుండా ఉన్నాయిరా. మొక్కజొన్న అంటున్నా. ఇదేంటి సద్దెలు లేకున్నాయి. ఇదంతా ఓయమ్మ, సేమ్ సద్దెలే ఉన్నాయిరా. పోర్క్ అన్నట్టు ఇది.
అది సద్ద లేకుండా అంటే అది కూడా పోర్కే ఉంది. ఏం చాలా అయిపోయిందిరా. అరే వాడు అంత క్లియర్ గా పెట్టాడు కదా. కుకీస్ ఏంది ఇది కూడా పోర్క్ చాక్లెట్. అరే కుకీస్ చాక్లెట్స్ మళ్ళీ వాడు మిక్సీ కొట్టిండ అది మెయిన్ వద్దు. అరే ఇవేంటిరా నోగట్ అంటే మన ఆండ్రాయిడ్ వర్షన్ ఒక పేరు పెట్టారు నోగట్ వర్షన్ 9 ఆండ్రాయిడ్ 9 తెలీదురా నాకు తెలియదు. నువ్వు ఫస్ట్ టైం వింటున్నా. అరే ఇవేంద్రా అది ఏమంటారు బెల్లం పుట్టిన లేక ఉంది. అది చిన్న అది లేదురా. ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయిరా. నేను ఎక్కువ ప్రిఫర్ చేయాలనుకుంటలే ఎందుకంటే బడ్జెట్ చాలా మించిపోయింది ఇప్పటికే. సో బడ్జెట్ పెట్టి తినను ఇప్పుడు అంతలో తినను. ఎందుకంటే ఆగ్రా ఇవేంటిరా జెల్లీస్. ప్యాకెట్లు వస్తాయి రూపాయి కోట్ల లెక్కన. జెల్లీస్ బాగుంటాయి ఇవి ట్రై చేయొచ్చు. జెల్లీస్ 5 euros అంట. ట్రై చేస్తావా? సారీ మనం బయట ఎప్పుడు తినొద్దు. నేనైతే బయట ఎప్పుడు తినలేదు, రేర్గా తింటాను. అది కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు తినాలనిపిస్తేనే. అది రేర్ కేసు. మొత్తం కంప్లీట్ గా నేను ఇంట్లోనే కుక్ చేసుకొని తింటా. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్ ఏదన్నా బడ్జెట్. ఇక్కడికి వచ్చినప్పుడు తక్కువలో బతకాలనుకుంటాం ప్రతి ఒక్కరు. ఒక్కసారి జాబ్ వస్తే అన్ని మారుతాయి. నువ్వు ఎంతైనా పెట్టుకో ఎంతైనా చేసుకో అన్నట్టు ఉంటది. మనలో రాపే అన్నట్టు ఉంటది. ఈ లైన్ చూడొచ్చు బానే ఉంది. ఈ లైన్ కూడా ఏంటిది బియర్ 6 euros. బా వారే వా ఏమి తేజస్ బిడ్డ. సీట్ అంతా ఇక్కడ రైట్ సైడ్ ఏమో మొత్తం బేవరేజెస్ అన్నట్టు. మొత్తం కోకోకోలాలు, పెప్సీలు, వాటర్ బాటిల్స్, రెస్టారెంట్స్ టైపింగ్ అన్నట్టు. రెస్టారెంట్స్ టైప్ ఉన్నాయి చూడండి. రెస్టారెంట్ ఫుడ్ కుక్ చేస్తున్నారు ఇదంతా. ఓకే ఏం చేస్తారు ఇది? అరే ఏంద్రా ఇది? అరే ఆలు వేసారు రా. ఆలు బాయ్స్ చెప్పు. వాడితో లైట్ పెడుతున్నాడు. ఇక్కడ చూడండి ఇది అందరూ సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదేదో ఫుడ్ వండుతున్నారు. అసలు ఏందో ఏమో తెలియదు ఇది. బట్ స్మెల్ మాత్రం బాగుంది. అరే వాడు పోర్కేసాడారా? ఒరే అది అదేరా వాడి అమ్మ. చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యే వరకు ఎంతసేపు పడుతుందిరా? జనాలు మాత్రం ఇట్లే ఉంటారు. కాన్కోర్డ్ నైట్ క్రిస్మస్ అందాలు బాగున్నాయి. ఇది మొత్తం ఫుడ్ అసలు మీకు చూపిద్దామంటే ఆ ఫుడ్ చూపిద్దామంటే అసలు లైనే దొరకట్లేదు. ఇక్కడ సైడ్ చూద్దాం. ఇక్కడ సైడ్ ఏంటి? శాండ్విచ్లు అవే ఫ్రైస్ వేసి కొడుతున్నాడు. అరే వాడు 1 hot dog ఫ్రెంచ్ ఫ్రైస్ 5 euros. 5 euros. మా దగ్గర బిగ్ వన్ ఇచ్చేసి 7.5 euros, 4.5 అండ్ 5.5 ఒకటి. 5 euros కి ఎక్కువ. ఏదైనా రెస్టారెంట్ వాడు ప్రాఫిట్ చూస్తాడు కానీ నీకు ఎక్కువనే తక్కువనే చూస్తాడు. అరా పిజ్జా పెట్టాడు బాయ్స్ అని సేమ్ అవే పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరైనా బీఫ్ తినాలి అనుకుంటే మీరు బాగా ఇష్టపడే వాళ్ళు తినొచ్చు. ఇక్కడికి రండి, తినండి, ఎంజాయ్ చేయండి. హాట్ మైండ్. అరే
ఏవి రారి డక్కు కూడా అమ్ముతున్నారా కొంపదీసి ఫ్రాగ్ లెగ్సా అరే నిజం వాటి అమ్మ ఒరే ఆగిరా వీడు నిజంగా అమ్ముతున్నాడా అరే నిజంగా అమ్ముతున్నాడు రా ఫస్ట్ టైం ఫ్రాగ్ లెగ్ చూస్తున్నాను ఇక్కడ అది కప్ప కాలు తింటావా ఏంట్రా బాబా కప్ప కాలు అమ్ముతున్నాడు ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇప్పుడే ప్యారిస్ లో వచ్చాక నేను చూసింది ఇదే ఫస్ట్ టైం ఇవి ఎట్లాగో నార్మల్ గా తింటారని తెలుసు కదా నెయిల్స్ కూడా తింటున్నారు స్నెయిల్స్ వాడు కప్ప అరే కప్ప కాలు కప్ప కూడా అమ్ముతున్నాడు రా వీడు అరే ఏందిరా ఇది వెళ్ళిపోదాం పారాని డోనట్స్ అంటారు ఇవి డోనట్స్ లేకనే ఉన్నాయి సేమ్ యాజ్ టీజ్ అరే దీన్ని కూడా వాడు కప్పతో అమ్మింది డోనట్స్ లేకనే ఉన్నాయి వద్దురా బాబు పారా ఈడ ఎక్కువ ఏం చూసా తెలుసా హాట్ వైన్ చూస్తా ఎక్కువ ఏ షాప్ లో చూసినా కూడా హాట్ వైన్ అమ్ముతారు ఎందుకంటే చలిలా హాట్ గా తాగాలి కాబట్టి తాగుతారు హాట్ వైన్ ఎడ బాగుంటుంది తెలుసా అది సాక్రికోట్ దగ్గర మస్తు ఉంటది నేను ఆయన మొన్న శాండ్విచ్ శాండ్విచ్ లేక ఇక్కడ అమ్ముతుంటారు అన్నట్టు రెస్టారెంట్స్ అండ్ మొత్తం ఫుడ్ కోర్ట్స్ అయితే అంతా ఈ ఏరియా మొత్తం ఈ సెక్షన్ అయితే ఫుడ్ కోర్ట్ స్టార్టింగ్ లో చూసిన సెషన్ అయితే అది కంప్లీట్ గా ఆడుకునే బొమ్మలు కావచ్చు గేమ్స్ ఉన్నాయి తర్వాత రైట్ సైడ్ లో కొంచెం లైక్ హాట్ డ్రింక్స్ ఉన్నాయి కొన్ని బా ఏంద్రా ఇది అరే వీడు ఏంద్రా వీళ్ళు ఏమమ్ముతున్నారు రక్లెట్స్ ఏంద్రా ఇది ఫుడ్ అంటే అవేరా క్రొసాంత్ బకెట్స్ అమ్ముతారు అరే వీడు ఏందో అమ్ముతున్నాడు రా వదిలే పదా ఇక్కడ పులే ఉంది చికెన్ మొత్తం కంప్లీట్ ఇక్కడ పులే ఒక్క చికెన్ కనబడ్డది ఇక్కడ ఆఫ్టర్ మొత్తం అన్ని కంప్లీట్ గా బీఫ్ చూసిన తర్వాత ఒక్క చికెన్ అయితే కనబడింది ఇక్కడ ఇప్పుడు చికెన్ అయితే అమ్ముతున్నాడు చికెన్ హాట్ డాగ్ చికెన్ సపరేట్ గా ఫుడ్ అయితే పెట్టాడు ఇదేంద్రా వీడేంద్రా ఇంట్రెస్టింగ్ అమ్ముతుంది ఒక నిమిషం ఏంట్రా ఇవి ఇంట్రెస్టింగ్ కనబడ్డాయి శాండ్విచ్ పనీనియా పులే కనీ అన్నట్టు ఇది బాగుంది మొత్తం వైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ కంప్లీట్ గా బ్రెడ్ దాని మీద అది ఇది కంప్లీట్ గా ఓకే ఇట్స్ నైస్ బాగుంది అక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు బాగా అనిపించింది అక్కడ ఒక షాపు వాడు పొటాటోస్ తోని బీఫ్ తోని చేస్తుంది ఒకటి వైన్స్ అండ్ ఇక్కడ ఒక చికెన్ ఓకే వాడు బాగా చేస్తున్నాడు ఆడ వాడు కప్పలు అమ్ముతున్నాడు కప్ప మ్యాక్రాన్స్ బిస్కెట్ ఏందిరా ఇది ఇక్కడ వైన్ ఉంది ఇంకా స్టార్టింగ్ ఫోటోలు దిగుతారు దిగండి ఇక్కడ మొత్తం వైన్ ఇక ఇది కంప్లీట్ ఫ్రెంచ్ వైన్ అమ్ముతున్నాడు ఇక్కడ బార్ లేక పెట్టాడు ఓకే వాడెవడో తాయండు గట్టిగా అందు గురించి ఎక్కువ గెలుకోదని బయటకు వచ్చేసా అయిపోయింది అరే ఇంకా ఇంకేముందిరా ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కోవాలి ఫుడ్ ఉండదు అదే షాపింగ్ అదేరా మన కొనాలి కదా దా కొందా తాత కూర్చున్నాడు తాత నీకోసం వెయిటింగ్ అరే గిఫ్ట్స్ కూడా అనిస్తే బాగుంటుంది రా ఈ లైన్ మొత్తం కంప్లీట్ గా అసలు షాపింగ్ ఉంది ఇక్కడ చూద్దాం
అంతే. అరే ఈ షాపింగ్ బాగుంటుంది ఇక. అరే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మొత్తం షాపింగ్ నార్మల్గా మనం ఇంట్లో పెట్టుకొని హోమ్ మేడ్ లైక్ హోమ్ అప్లియన్స్ అన్నట్టు ఇవన్నీ పజిల్స్. ఇవి గిటార్ అమ్ముతున్నాను, వాయిద్దాం ఒకటి తీసుకోరా. యాక్చువల్గా నేను గిటార్ కొన్నా తెలుసు ఇండియాలో. 7,000 పెట్టి గిటార్ కొన్నా ఇండియాలో. ఇంత ఏదో 3 నెలలు ప్రాక్టీస్ చేసా, తర్వాత మళ్ళీ వదిలేసా. ఇవన్నీ అయ్యే పనులు లేవు అని వదిలేసాం. అక్కడ కూడా అవే ఉన్నాయి. పిల్ల బాగుంది పిల్ల. ఇవి కూడా అదే బిస్కెట్స్ ఏరా ఇవన్నీ. చీజ్. ఓకే కుమాష్. హాయ్ హాయ్. ఓకే బాయ్. ఇది బాగుంటది అంటారా? బాగుంది వ్యూ అయితే. అస్సలు ఏమన్నా ఉందా ఈ వ్యూ చూడు ఒకసారి. అల్టిమేట్. వర్త్ బయటకు వచ్చినందుకైతే ఓకే పర్లేదు. బొమ్మలు ఉన్నాయి మంచిగా. అరే ఒకటి కొనుక్కుందామారా. అదండి ఇలా పోతూనే ఉందాం. బాగుంది వ్యూ. ఇది చూడండి సేమ్ ఇది మీరు ఎక్కడ మన పిగాలే దగ్గర ఇది ఒరిజినల్ అన్నట్టు. మీరు పిగాలేదో ఇక్కడ బాగా ఫేమస్ అన్నట్టు ఇది. ఇది ఒక పేరేమి ఉండరు, ఇది రోజే ఏదో పేరే ఉంటది, కానీ ఇంతవరకు వెళ్ళలే నేను పిగాలే దగ్గర. ఇది కాకపోతే బాగా ఫేమస్ అన్నట్టు. ఏమైనా ఈవెంట్స్ చేస్తారన్నట్టు గట్టిగా డాన్స్ ఈవెంట్స్ కానీ ఈ రకమైన ఉంటాయి చూస్తారా, అవి బాగా చేస్తారు అన్నట్టు ఇక్కడ. వా ఓ వేరే ఇందులో. అరే 30 euros మొత్తం వ్యాపారం చేస్తున్నారు కదా. 2 30 euros. ఒరే న్యూయార్క్ కొత్త 2 వస్తాయిరా మంచిగా నీట్గా. ఓ అరే స్నో పడుతుందిరా. వాడు స్ప్రే కొడుతున్నాడు, గన్నతో కొడుతున్నాడు. ఇది మాత్రం అల్టిమేట్ అసలు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డిజైన్ చేస్తారు. లాస్ట్ టైం ఎలా డిజైన్ చేస్తారో ఇప్పుడు కూడా అదే. వేరే కొట్టాడండి. ఏదిరా స్ప్రే వస్తలేదు, కొట్టమంటారా స్ప్రే వాడిని. కొట్రా అయ్యా స్వామి. అక్కడ కొడుతుండు, ఇక్కడ కొడతలేడు. ఇప్పుడు ఇక్కడ స్ప్రే రావాలి అంటే చాలా టైం పడుతుంది. వద్దురా. అరే ఆ స్ప్రే బాగుంటుందారా. ఈ 3 అసలు లైటింగ్ చూడండి. ఇది ఎంత బాగుంది ఈ వ్యూ అయితే. చాలా బాగా నచ్చింది ఈ వ్యూ. వెళ్దాం. I will. I'm there.
బర్గర్స్ ఫ్రైస్ ఇది ఉంది. ఒక్క బర్గర్ 16 euros రా. 16 euros. మా దగ్గర 13 euros. గ్రిల్ అది ఇది పెట్టారు. ఇక్కడ షాపింగ్ జ్యువెలరీ ఉంది. 99 రూపీస్ కి ఒక బర్గర్, ఫ్రైస్, డ్రింక్ కూడా వస్తాయి. మొత్తం ఈ హోమ్ అప్లయన్స్ సంబంధించిన డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చూడొచ్చు. అరే బ్యాగ్ చూద్దారా. ఇవన్నీ లేడీస్ బ్యాగ్స్ రా. మనకెందుకు రా బాబు, పద తీసుకో బ్రో, మీ గర్ల్ ఫ్రెండ్ కి తీసుకుంటా నిజంగా తీసుకుంటా. మా అయ్యకి చెప్తే 2 వేస్తాడు. ఇదేంద్ర నేమ్ ప్లేట్సా? అరే ఇదేంద్ర కొత్తగా ఉంది. ఫ్లాగ్ ఆఫ్ పర్సనల్ బుల్లి ప్రతి 25 years గ్రాండ్ 30 euros. బ్రేకప్ ఫ్లోప్. అరే పేర్లు డిజైన్ చేస్తారా? మన పేర్లు పెడతారా ఇక్కడ? మన పేర్లు పెడతారు అనుకుంటా. పేర్లు డిజైన్ చేస్తారంట. ఒకటి చిన్నది అయితేనేమో 25 euros, పెద్దది 30 euros అంట. నైస్, బాగుంది. మాకు మేము ఫోన్ల మీద రాసుకుంటాం. మా ఫోన్ డిస్ప్లే చాలా పెద్దది. ఈ జ్యూసెస్, ఇది కాఫీ షాప్, ఎస్ప్రెసో. కాఫీ అసలు యాక్చువల్ నేను తాగాను. అది గేమ్ ఆడుతున్నారు రా కదా. అరే చిన్నపిల్లలు ఆడుకున్నట్టే ఆడుకుంటారు. జామ్ అయింది. బాగుంది కదా. వండర్లో ఆడాను నేను ఇది అంతే, ఇంతవరకు మళ్ళీ ఆడలే. ఎవరా ఏం ఆడుతుర్రా ఇల్లు? ఒప్పుకుంటారు ఏంద్రా? కదా కొట్టుకుంటారు బాగా. అమ్మా ఎటు చూసిన షాప్స్ ఇవే ఉన్నాయి. బాయ్ దీని అర్థం చూడండి, క్రిస్మస్ తాత ఒక పెద్ద ట్రైన్ నడుపుతున్నాడు అన్నట్టు. ఇది కూడా ఒక గేమ్ లాగా మార్చేస్తారు రా. ట్రైన్ చూడు, ట్రైన్ మనం పోదాం, ఎక్కుదాం. తాత గిఫ్ట్లు ఇస్తాడు. ఏంద్రా నవ్వుతావేంద్ర? తాతల గిఫ్ట్లు ఇస్తాడు అంటే ఏంద్రా? దీన్ని క్రిస్మస్ మార్కెట్ ఎందుకంటారో తెలుసా? క్రిస్మస్ మార్కెట్ కాబట్టి హ్యాపీయా? ఎంత బట్టి ఇటీలో వద్దుదా? క్రిస్మస్ టైంలో పెడతారు కాబట్టి. అమ్మని అమ్మ, అరే నేను వేసే పిల్లు జోకులకైతే నువ్వు వస్తావు దెబ్బకే. మా వాళ్ళకి గెలుచు బాగా. ఎప్పుడన్నా ఏమైందని అడిగిరా అనుకో, మార్నింగ్ అయిందన్నా. ఆ టైంలో ఏ టైం ఏమైందంటే నైట్ అయిందన్నా. అరే ఏందా స్టిక్కర్స్ పెట్టాడు? చలు స్టిక్కర్స్ పెట్టాడు. మిస్ స్టిక్కర్లు పెట్టాడు. ఆర్ట్ గ్యాలరీ లేక పెట్టాడు. వీడు ఏం పెట్టాడో వానికి తెలవాలి కదా. ఏంది అమ్మని అమ్మ సోప్స్. ఇవి బాడీ సోప్స్ అన్నట్టు.
ఇవి ఇలాంటి సోప్స్ ఇలాంటి ఏమంటారు ఇలాంటి సోప్స్ అయితే మనం సాక్రిడ్ కోర్ట్ దగ్గర చూడొచ్చు, అక్కడ షాప్స్ ఉంటాయి కానీ మీకు ఎప్పుడు చూపించలేదు. ఇవి చాలా ఫేమస్ అన్నట్టు ఈ సోప్స్ అన్ని. ఇగో మార్సెల్ సోప్స్ అన్నట్టు. దీన్ని ఒక్కటి €5 అంటే ఒక్కటి 500 ఇక్కడ. ఇది ఒక్క సోపే. ఏమైనా బంగారం దాచిండు ఏంది అబ్బాయి సోప్లు అని అనొచ్చు, కానీ నాకు కూడా తెలియదు ఏం దాచాడో. కెమెరాలో బ్లింక్ అవుతుంది. ఇవన్నీ సోప్స్ అసలు లిక్విడ్ లిక్విడ్ బాడీ వాష్ లిక్విడ్ ఇవంతా. ఇవన్నీ బాడీ వాష్ లిక్విడ్స్. వెనిగరా? నేను బాడీ వాష్ లిక్విడ్ అనుకున్నా కదా పోయి ఈడ అమ్మ జీతం. అరే వీడు ఈఫిల్ టవర్ ని సోప్ చేశాడు రా బాబు. వేరే ఈఫిల్ టవర్ అదిరా క్యాండిల్ చేశాడు. ఇంక నయం ఇవన్నీ సోప్స్ అన్నట్టు. చిన్న ప్యాక్ €25 2500. ఇదా ప్యారిస్. ఇది ఫేమస్ కి బ్రాండ్ అంబాసిడర్. ఇది ఆర్డర్ నీకు ఉద్యోగాలు ఇచ్చింది. జస్ట్ 2500. ఏంది గ్యాప్ లో మనం గట్టిగా వాడితే ఒక 2 వారం రోజులు అయిపోతాయి. అరే పల్లీలు అమ్ముతున్నాడు. సేమ్ అవేనారా? నేను చేస్తుందా నీకేం కావాలో నేను ఇంటికాడ చేస్తుందా. నీవేమనుకుంటున్నావు, మనం ఎక్స్పర్ట్ అయిపోయినాం మనం. బాబా లైటింగ్ డిఫరెంట్. ఇది క్రూజ్ లేకనే ఉంది లైటింగ్ అంతా. ఇదే లాస్ట్ అనుకుంటా. బాయ్ రకరకాల ఫుడ్ ఐటమ్స్, రకరకాల పీచ్ మిఠాయి. ఏదిరా? అరే పీచ్ మిఠాయి పోదాం పా. ఏదిరా? ఓ అమ్మ ఇది పీచ్ మిఠాయి. ఓ మై గాడ్ డాష్మ్యాన్ పీచ్ మిఠాయి ఉందిరా. అరే వీళ్ళు ఒకటి తినమంటే తినొచ్చా? అడుగుదామా? డబ్బులు కట్టాల్సిందేనా? అరే ఒక టేస్ట్ కోసం రా. మనకి ఫ్రెండ్స్ లో అడగడం రాదు. నేను ఇప్పుడు జైంట్ వీళ్ళు ఇక ఇవే మొత్తం కంప్లీట్. అరే ఎవడో శాంతా క్లాస్ లేక రెడీ అయ్యండి ఇక్కడ రారా. హాయ్ బ్రో. శాంతా క్లాస్ ఉన్నాడా? గిఫ్ట్ అడిగినావు అనుకో మూతి మీద 2 కొడతాడు. సేమ్ డ్రెస్సింగ్ చేస్తారు అంటే ఫోటో దిగనీక శాంతా క్లాస్ తోని. ఇది కూడా ఒక లైక్ పేమెంట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఓ కార్డు కూడా యాక్సెప్ట్ అంటారా? పే చేసి తాతతో దిగాలి ఫోటో. అవును అదే పే చేయాలన్నట్టు. దీనికి తాతతో దిగాలి ఫోటో. తినుకుంటా తాగుకుంటా ఇక అన్ని ఇక A to Z ఇక కంప్లీట్ గా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయినట్టు చేస్తారు అన్నట్టు. బాగుంది. దాగిండున్నట్టు. ఇది ఇక ఈ వీడియో జైంట్ వీల్. ఇక్కడ ఒక ఏటీఎం కూడా ఉంది. ఏటీఎం కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఏటీఎం కూడా పెట్టారు ఇక్కడ. ఎవరికైనా డబ్బులు కావాలంటే డ్రా చేసుకోవచ్చు.
మీకు ఫుల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి సైనింగ్ ఆఫ్.